జేపీ న్యూస్. ఏడు గంగమ్మల జాతరను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి. శ్రీకాళహస్తి డీఎస్పీ కె నరసింహమూర్తి. మద్యం సేవించి రోడ్లపై అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు. అల్లర్లకు పాల్పడకుండా ప్రశాంత వాతావరణంలో ఏడు గంగమ్మల జాతరను జరుపుకోవాలని శ్రీకాళహస్తి డీఎస్పీ కె నరసింహమూర్తి ప్రజలను కోరారు. ఆదివారం శ్రీకాళహస్తి 1 టౌన్ పోలీస్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో డీఎస్పీ మాట్లాడుతూ, శ్రీకాళహస్తిలో జరిగే ఏడు గంగమ్మల జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా 270 మందితో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. జాతరకు తిరుపతి జిల్లా వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారు. అదేవిధంగా శ్రీకాళహస్తి దేవస్థానానికి భక్తులు వస్తూ ఉంటారు. మరోవైపు గంగ జాతరకు భక్తులు అధిక సంఖ్యలో వస్తూ ఉండడం వల్ల ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. పట్టణంలో జాతర సందర్భంగా ట్రాఫిక్ ను మళ్లిస్తూ ఆర్టీసీ బస్సులు పట్టణంలోకి రాకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చేసుకోకుండా పోలీస్ సిబ్బంది మఫ్టీలో నిఘాలో ఉంటారని తెలిపారు. అదేవిధంగా జాతర సందర్భంగా అశ్లీల నృత్యాలకు అనుమతి లేదని, మరీ ముఖ్యంగా యువత మద్యం సేవించి రోడ్లపై అల్లర్లకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అవాంతరాలు, అల్లర్లు జరగకుండా కమిటీ పెద్దలు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. జాతరకు వచ్చే భక్తులు ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో 1 టౌన్ సిఐ ప్రకాష్ కుమార్, ఎస్ఐ రవి, ట్రైనీ ఎస్ఐలు పాల్గొన్నారు. రాబోయే 9th 10th కాళహస్తిలో అందరూ కూడా జరుపుకుంటున్నాము. నిన్ననే అనుకుంటాను చాటింపు కూడా అయిపోయింది. ఈ ఏడు గంగమ్మల జాతర సందర్భంగా కమిటీ మెంబర్లతో ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. డూస్ డోంట్స్ గురించి కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. లాస్ట్ టైము చాలా ప్రశాంత వాతావరణంలో జరుపుకున్నాము. ఈ సంవత్సరం కూడా వచ్చే భక్తులకు కానీ, స్థానిక ప్రజలకు కానీ, విఐపీలకు కానీ, రహదారిలో ప్రయాణించే వారి పట్ల ఎవరికి కూడా ఎలాంటి ఆటంకము, ఇబ్బంది కలగకుండా అందరూ కూడా ఒకరికొకరు సహకరించుకొని జాగ్రత్తగా ఆల్ డిపార్ట్మెంట్స్, పట్టణ ప్రజలు, పట్టణ ప్రముఖులు అందరూ కూడా మంచి దర్శనం చేసుకునే విధంగా ఈసారి నిర్వహించాలని చెప్పేసి వాళ్ళతో మాట్లాడడం జరిగింది. లాస్ట్ ఇయర్ కన్నా ఈసారి మేము ఎక్కువ బందోబస్తు కూడా పెట్టడం జరుగుతున్నది. యాజ్ యూజువల్గా నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, ఈసారి చెప్తున్నాను, చట్టాన్ని గౌరవించవలసిన బాధ్యత అందరి మీద ఉంటుంది. ప్రజలకు ఇబ్బంది పెట్టకుండా మంచి ప్రశాంత వాతావరణంలో పండుగ చేసుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంటుంది. ఎవరు కూడా చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే మాత్రం చట్టం చాలా బలమైనది, తన పని తాను చేసుకుపోతుంది. ఒక హెచ్చరిక అయితే మాత్రం ఇస్తున్నాను, అందరూ కూడా పోలీసులతో సహకరించాలి. పండుగను ప్రశాంత వాతావరణం చేసుకోవడానికి కొన్ని నిబంధనలు, అంటే ట్రాఫిక్ సంబంధించిన డైవర్షన్స్ ఇలాంటివి ఉంటాయి. ప్రజలు కూడా సహకరించాలి. మా కోసం కాదు, పట్టణంలో పండుగ జరుగుతుంది కాబట్టి కొన్ని గంటలు డైవర్షన్ అనేది పెట్టడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ మనకు నంది సర్కిల్ నుంచి, నాయుడుపేట వైపు నుంచి, విజయవాడ వైపు నుంచి వచ్చే వాహనాలు, భారీ వాహనాలు అన్నీ కూడా 4 చక్రాల వాహనాల పైన ఉన్న అన్ని వాహనాలు కూడా బైపాస్ ద్వారా ఏపీ సీట్స్ సర్కిల్ ద్వారా తిరుపతికి వెళ్ళవలసి ఉంటుంది. చెట్టు జంక్షన్ నుంచి లోపలికి ట్రాఫిక్ అనేది అలౌ చేయడం జరగదు. ఓకే, అంతా కూడా బైపాస్ ద్వారా రావాల్సి ఉంటుంది. ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి టువర్డ్స్ బిచ్చాటు రోడ్డుకి, టువర్డ్స్ తడా రోడ్డుకి అవుట్స్కట్స్ నుంచి వెళ్ళవలసి ఉంటుంది. జయరామరావు వీధి స్ట్రీట్లోను, అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర, ఆర్టీ బస్ స్టాండ్ దగ్గర, మనకు కొత్తపేట దగ్గర మనకు కట్ ఆఫ్ పాయింట్స్ ఉంటాయి. అక్కడ నుంచి వాహనాలు లోపలికి అనుమతించబడవు.
అన్ని చోట్ల కూడా బందోబస్తుని ప్రొవైడ్ చేయడం జరుగుతున్నది. మొబైల్ పార్టీస్ ఉంటాయి, స్పెషల్ పార్టీస్ ఉంటాయి. ప్రతి విగ్రహం దగ్గర కూడా స్టాటిక్ బందోబస్తు ఉంటుంది. ఊరిగింపు పోవడము రావడం చూడ బందోబస్తు ఉంటుంది. దాదాపు 300 మంది 270 ఎస్ఐలు, సిఐలు, నాతో పాటు డిఎస్పీలు బయట నుంచి వచ్చే అందరూ కూడా బందోబస్తులో ఉంటారు. అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతున్నది. కాబట్టి అందరూ కూడా పోలీసులు కొన్ని ఇచ్చే సలహాలు, సూచనలు పాటించాలి, సహకరించాలి. ఈ ట్రాఫిక్ డైవర్షన్ సంబంధించి కూడా అందరూ కూడా సహకరించవలసిందిగా కోరుచున్నాను. ఎస్పీ గారు వచ్చి రివ్యూ చేశారు. ఓకే, ఏ యాంగిల్లో మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము అనేది అంతా కూడా వెరిఫై చేశారు. దాన్ని ఒక ప్రత్యేకమైన కేసుగా మేము తీసుకున్నాము. చాలా సీరియస్ అఫెన్స్గా మా యొక్క అది ఇంపార్టెంట్ టాప్ ప్రియారిటీలో ఉన్న కేసుగా దాన్ని ట్రీట్ చేసి దాని మీద ఎఫర్ట్ చేస్తున్నాం. ఏ యాంగిల్లో ఏం చేయాలని చెప్పేసి టీములు కంటిన్యూ అవుతున్నాయి. మాకు మీరే రాశారు ఎక్కడ మనకు అదేది తొట్టంబేడులో దొంగతనం జరిగింది అని చెప్పారు. తొట్టంబేడులో ఒక ముసలామె నర్సమ్మ అనే ఆమె కంప్లైంట్ ఇచ్చింది. మా ఇంట్లో దొంగలు పడి చైన్ లాక్కుపోయినా, డబ్బులు తీసుకుపోయినారని చెప్పేసి ఆమె చెప్పిన స్టోరీ చూస్తే దాంట్లో అంటే ఈ సెల్ ఫోను డీటెయిల్స్ అన్ని వెరిఫై చేస్తే మాకు కొంత అది సేమ్ అనుకున్నాం మేము. ఆమె చెప్పిన సాక్ష్యాధారాలను బట్టి మేము మాకున్న సాంకేతిక దాన్ని బట్టి మేము అంతా కూడా వెరిఫై చేసుకొని చూస్తే ఆమె చెప్పిన కంప్లైంట్ అబద్ధం. ఆమె తెలిసిన వాళ్ళ ఇంట్లో ఉన్న ఒక మనిషి ఒక చైన్ తీసుకుపోయింది. ఆమెకి ఏదో ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి. ఆ విషయం బయట పెట్టకుండా ఆమె దొంగలు వచ్చి దొంగతనం చేశారని చెప్పేసి చెప్పింది ఆమె. మేము ఈ కేసు ఆ కేసు సిమిలర్గా ఉన్నాయి. కారంపొడి ఉంది, తర్వాత సెల్ ఫోన్ తీసుకుపోయినారు, ఆ టైమింగ్ 3 గంటలు 3:30 అప్పుడు జరిగింది అని చెప్తే సిమిలర్ అనుకొని మేము దాని మీద దృష్టి పెట్టి ప్రయత్నం చేసాం. బట్ అదైతే డిటెక్ట్ అయింది కేసు. పట్టుకొచ్చాం మేము. ఇంట్లో ఉన్న మనిషే తీసుకుపోయింది. మనకు చెప్పడం తప్పుదారి పట్టించింది ఆమె. కారంపొడి ఉంది సార్, వచ్చి ఇంట్లో తలుపు కొట్టారు, లోపల దూరారు, లాక్కుపోయినారు, బీరోలో డబ్బులు తీసుకుని అంతా కూడా అబద్ధం. ఓకే, అయిపోయింది అనుకున్నాం. బట్ చూస్తే అది వేరే యాంగిల్లో వెళ్ళిపోయింది. దీని మీద చాలా ఉధృతంగా జరుగుతుంది ఇన్వెస్టిగేషన్. ఎందుకంటే మానిటరింగ్ చేస్తున్నారు ఆఫీసర్లు, ఎస్పీ స్థాయిలో రోజు మధ్యాహ్నం ఉదయం మాకు ఒక టాస్క్ ఇచ్చారు, అది చేస్తున్నాం. ఖచ్చితంగా దాన్ని డిటెక్ట్ చేస్తాం. ఎందుకంటే చాలా వేల ఫోన్లు వెరిఫై చేస్తున్నాం మేము ప్రొవైడ్ కింద. టైం పడుతుంది, టెక్నికల్ టీమ్ చేస్తున్నాం.